నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. దిగ్విజయంగా ముగిసిన వేసవి ఈత శిక్షణా శిబిరం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లెలమామిడాడ గ్రామంలో ఉన్న ఆరోగ్య నిలయం, ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో గత 45 రోజులుగా వేసవి ఈత శిక్షణా శిబిరం జరుగుతున్నది. ఈ శిబిరంలో హైదరాబాదు వంటి మహానగరంలో ప్రఖ్యాత జింకానా క్లబ్లో తమ సేవలు అంచిన వై సతీష్ సారథ్యంలో పిల్లలకు ఈతలో శిక్షణ ఇచ్చి మెళకువలు నేర్పించడం జరిగింది. శిక్షణ పొందిన పిల్లలకు విభాగాల వారీగా పోటీలు నిర్వహించి విజేతలకు క్లబ్ అధ్యక్షుడు లయన్ ద్వారంపూడి భాస్కరరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు భాస్కరరెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెడల్స్, సర్టిఫికెట్స్ బహుకరించారు. ఈ సందర్భంగా క్లబ్ ముఖ్య సలహాదారు లయన్ మండరాజారెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా క్లబ్ ఆధ్వర్యంలో వేసవి సెలవులలో పిల్లలకు మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కోసం ఆహ్లాదకమైన వాతావరణంలో ఆరోగ్యాన్ని పెంచి ఆత్మవిశ్వాసం పెంచే ఈత శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం సుమారు 118 మంది పిల్లలను తమ తల్లిదండ్రులు ఈ శిబిరంలో చేర్పించి విజయవంతం చేశారని, విజయవంతం చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. శిబిరంలో శిక్షణ తీసుకుని పోటీలలో గెలుపొందిన వారికి క్లబ్ అధ్యక్షుడు భాస్కరరెడ్డి, గౌరవ అధ్యక్షుడు లయన్ వెంకటరెడ్డి చింతపండు, కార్యదర్శి పప్పు శ్రీను, కోశాధికారి బంగారరెడ్డి, కార్యవర్గ సభ్యులు లయన్ పప్పుమాయ, లయన్ సుబ్బారెడ్డి, బాబీ, జొన్నాడ మాస్టారు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడి అప్పరరెడ్డి, రిటైర్డ్ టీచర్ ఆదిరెడ్డి, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.